యాంకర్ శ్యామల వంకర మాటలు ప్రారంభించారండి. ఆమె హఠాత్తుగా ఏ రాజకీయ అనుభవం లేకుండా వైఎస్ఆర్ పార్టీకి అధికార ప్రతినిధి అయ్యారు. అయిన 2 రోజుల్లోనే ఆమె ఏదో పెద్ద కనిపెట్టినట్టుగా ఏదో మాట్లాడేయాలంటూ చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద విమర్శనాస్త్రాలు సంధించారు. పాపం కొత్త భిక్షగాడికి పొద్దెరగడు అన్నట్టు ఆమె ఏదో మాట్లాడేయాలి, ఏదో చేసేయాలనుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి కేవలం 2 ఎకరాలు ఉన్నాయంట, ఆయన 2 లక్షల కోట్లు సంపాదించారంట, పిల్లికి భిక్షను కూడా పెట్టరంట. అమ్మ శ్యామలమ్మ, మీకు తెలుసా నారావారిపల్లి చంద్రబాబు నాయుడు గారికి 2 ఎకరాలని ఎవరు మీకు తెలుసా? మీ నాన్నగారు చెప్పారా? ఏమన్నా సర్వే చేశారా? ఆయన ఒక మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చారు. అప్పటికే ఉన్నవాడు కాబట్టి యూనివర్సిటీల్లో పిహెచ్డి చేశారమ్మ. మా రోజుల్లో చదవాలంటే అంతో ఇంతో ఆస్తిపాస్తులు ఉండాలి. సరే, అది పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉన్నతమైన వ్యక్తి అంట. ఆయన ధారాళంగా సహాయ సహకారాలు అందిస్తారు. విశాఖపట్నంలో ఏదో ఫార్మా కంపెనీలో చనిపోతే అందరికీ సొంత డబ్బులు 5 లక్షలు ఇచ్చారు. ఇవన్నీ చెప్పుకొచ్చి చంద్రబాబు గారు ఏమి ఇచ్చారని అడిగారు. అమ్మ శ్యామలమ్మ, ఈ వరద బాధితులకు ₹1 కోటి ప్రకటించారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇచ్చారో చెప్పండి. ఆయనంత గొప్పవాడైతే, దానకర్ణుడైతే, ఉత్తమ రాజకీయ లక్షణాలు ఉంటే 11 సీట్లకు ఎందుకు పరిమితమయ్యారో శ్యామలమ్మ చెప్పాలి. ఈ ప్రపంచంలో అత్యంత అవినీతిపర రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం అందరికీ తెలుసమ్మా. శ్యామలమ్మ 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. 5 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్నారు. ఆయన గతం అంతా మీరు ఒకసారి చెప్పాలి. వాళ్ళ బాబాయిని ఎవరు చంపారో శ్యామల చెప్పాలి. కోడికత్తి డ్రామా ఎందుకు ఆడారో శ్యామల చెప్పాలి. ఏదో అధికార ప్రతినిధి అయిపోయాము కదా అని నోటుకొచ్చినవన్నీ మాట్లాడి సొల్లు కబుర్లు చెప్పితే ఆమె చిట్టా బయట పెట్టాల్సి వస్తుంది. శ్యామలమ్మ, అంటే మీరు ఒక మహిళ కాబట్టి మేము కూడా ఒక సోదర భావంతో వదిలిపెట్టేస్తాం. రోజా గారు మీకంటే ఎక్కువ నోరేసుకొని మాట్లాడి ఇప్పుడు దిక్కు లేకుండా ఉన్నారు. చిత్తుగా ఓడిపోయారు. మిమ్మల్ని కూడా ఆమె ఆవహించి, లేదా ఇంకెవరో నానీనో వంశీనో రాంబాబు వీళ్ళంతా ఆవహించి అబద్ధాలు మాట్లాడడం, అవహేళనలు చేయడం, వెక్కిరించడం ప్రారంభిస్తే మీ జీవితంలో ఉన్న చీకటి కోణాలని చూపాల్సి వస్తుంది. తట్టుకోలేవమ్మా. గతంలో కూడా 1-2 సార్లు ఏడ్చావు నన్ను ఇలా ట్రోలింగ్ చేస్తున్నారని. అంటే మిమ్మల్ని ఏమన్నంటే కళ్ళల్లో నీళ్లు ఉంటాయి, నేను మహిళ, నేను యాంకరు, ఏదో చెప్పుకుంటారు. అబద్ధాలు చెప్తూ, అభూత కల్పనలు చేస్తూ ఇదే రాజకీయం అనుకుంటే చాలా దెబ్బతినాల్సి వస్తుంది. ఇప్పటికైనా యాంకర్ శ్యామల గారు అధికార ప్రతినిధిగా మాట్లాడండి. ఆమె ఇంకా ఏదో చేయాలనుకుంటే, ఈ వంకరి మాటలు మానకపోతే యాంకర్ శ్యామల గారి చీకటి కోణాలన్నింటిని కూడా బహిరంగ పరచాల్సి వస్తుందన్న విషయం ఆమె గుర్తిస్తే మంచిదే. ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా తరహాలో ఒక సంస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందండి. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు ఆ విషయాన్ని చాలా స్పష్టం చేశారు. మనకు తెలిసి విజయవాడలో ఇంత దారుణం జరిగింది. వరదలు వచ్చిన సమయంలో బుడమేరు తెగిపోవడం వల్ల, ఆ గండ్లు పడడం వల్ల ఎంత నష్టం జరిగిందో మనందరికీ తెలుసు. బుడమేరు ఆ కాలువ రిపేర్ల కోసం తెలుగుదేశం కాలంలో టెండర్లు పిలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ మీద ఈర్ష్యతోనో ద్వేషంతోనో ఆ టెండర్లను రద్దు చేశారు. అప్పటి నుంచి అవి రిపేర్ చేయలేదు. ఆ కాలువంతా ఆక్రమణకు గురవడం వల్ల మొన్న వచ్చిన విపరీతమైన వరదలకి అతలాకుతలమైంది విజయవాడ. అలాగే రాష్ట్రంలో చాలా గ్రామాలు, ప్రాంతాల్లో కాలువలు, చెరువులు, కుంటలు ఇవన్నీ కూడా ఆక్రమణకు గురయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనలో కాదేది కబ్జాకు అనర్హం అన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ దోచేశారు.
కబ్జాలు చేశారు, చెరువులు పూర్తి చేశారు, కాలువలను పూర్తి చేశారు, డిడిఆర్ బాండ్ల పేరుతో కోట్లు కొల్లగొట్టారండి. వీటన్నింటికి చెక్ పెట్టాలంటే హైదరాబాదులో ఉన్న హైడ్రా తరహా సంస్థ అండి. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ అండ్ ప్రొటెక్షన్ అండి. అంటే అక్కడ పరిరక్షించడమే అండి. ఇంకా చెరువులు, కుంటలు లేదా ప్రకృతి సంపద వీటన్నింటినీ పరిరక్షించడం కోసం ఒక సంస్థ పెడతాము, ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని మంత్రి నారాయణ గారు చెప్పారు. దీంతో పాపం వాళ్ళకి డయేరియా పట్టుకున్నదండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి డయేరియా అంటే తెలుసు కదా, విరేచనాలు. హైడ్రా వస్తుంది అంటే వీళ్ళ పాపాలన్నీ పండుతాయి, వీళ్ళ ఆక్రమణలన్నింటి మీద చర్యలు తీసుకుంటారు. దీంతో వాళ్ళకి ఇప్పటి నుంచే గుండె దడ, విరేచనాలు ప్రారంభమైంది. ఈ పాపాలన్నీ పండుతాయన్న భయం వాళ్ళల్లో వచ్చింది. అందుకనే చిలువులు పలువులు చేసి లేనిపోనివన్నీ చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో ఆరోపణలు చేసి డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరెన్ని చేసినా ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా తరహా సంస్థ వస్తుంది. ఇప్పటి వరకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆక్రమించుకున్న ఆక్రమణలన్నీ తొలగిస్తాం, డిడిఆర్ బాండ్ల కుంభకోణాన్ని వెలికి తీసి అధికారుల మీద చర్యలు తీసుకోక తప్పదు. ఇది ఒక విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న పరిరక్షణ చర్య. రెండోది, ఇలాంటి ద్రోహులు, సమాజ విద్రోహులు, కబ్జాదారుల గుండెల్లో నిద్రపోవాలన్న లక్ష్యం. ఏది ఏమైనా హైడ్రా వస్తాదంటానే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, ఆ నాయకులు, కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పెరుగుతుంటాయి, విరేచనాలు ప్రారంభమవుతాయి. ఏం జరుగుతుందో వేచి చూద్దాం.